వినాయక చవితి సందర్భంగా పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్. త్వరలో వారి ఖాతాల్లోకి నగదు జమ. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు రాబోతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ డబ్బు ఖాతాల్లో జమ కానుంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. మొత్తం 1120 కోట్లు గ్రామ పంచాయతీలకు చేరుతాయని తెలిపారు. ఇది వినాయక చవితి కానుకలా మారబోతుందని సర్పంచ్లలో సంతోషం నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ నిధులను ఇతర పథకాలకి మళ్లించడంతో గ్రామీణాభివృద్ధి ఆగిపోయిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీలకు రావలసిన డబ్బు సరైన సమయానికి రాకపోవడం వల్ల జీతాలు కూడా ఆలస్యమయ్యాయని చెప్పారు. ఏపీకి కేంద్రం నిధులను సకాలంలో విడుదల చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అని పవన్ కళ్యాణ్ సభలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఈ డబ్బు సెప్టెంబర్ మొదటి వారంలోపే గ్రామాలకు చేరుతుందని ఆయన తెలిపారు. ఈ నిధులు కేవలం గ్రామ పంచాయతీలు వాటి అభివృద్ధి కోసం మాత్రమే వాడతామని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. పంచాయతీ స్థాయి పాలనకు బలోపేతం చేస్తూ కనీస మౌలిక వసతులు అందించడమే లక్ష్యమని ఆయన వివరించారు. ఆగస్టు 5న పంచాయతీరాజ్ కమిషనర్ను కలిసిన సర్పంచులు ఈ నిధులపైన తమ డిమాండ్లు తెలిపారు. చివరికి వారి కృషి ఫలించి ఇప్పుడు పెద్ద మొత్తంలో నిధులు విడుదల కానున్నాయి. ఈ చర్యతో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు, స్థానిక సంస్థలకు ఉపశమనం లభించింది. గ్రామీణాభివృద్ధి మళ్లీ వేగం అందుకోబోతోంది. మొత్తం మీద వినాయక చవితి సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఈ శుభవార్త గ్రామ పంచాయతీలకు ఊరటనిచ్చింది. 1120 కోట్ల ఆర్థిక సంఘం నిధులు సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కానున్నాయి. ఇది గ్రామీణ అభివృద్ధి, స్థానిక పాలనకు గట్టి బలమని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను ఏపీకి విడుదల చేస్తోంది. సెప్టెంబర్ తొలి వారానికి ఏపీ పంచాయతీలకు 1120 కోట్లు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశంలో గ్రామ పంచాయతీలను ఉద్దేశించి ఆర్థిక సంఘాలకు గ్రాంట్లు వాటి ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించేలాగా ప్రభుత్వం చూస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా గ్రామ పంచాయతీలు, సర్పంచులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. సెప్టెంబర్ మొదటి వారంలో పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు 1120 కోట్లను పంచాయతీలకు విడుదల చేయనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అటువంటి నిధులను ఇతర పథకాలకు దానిని మళ్లించిందని, అలా నిధులను మళ్లించడం వల్ల స్థానిక సంస్థలపైన ఆర్థిక భారం ఏర్పడిందని పేర్కొన్నారు. దాని ఫలితంగా వైసీపీ హయాంలో గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. మరోవైపు జీతాల చెల్లింపులో జాప్యం జరిగిందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఆర్థిక సంఘం నిధులు విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులకి, స్థానిక సంస్థలకు ఉపశమనం కలుగుతుంది. సభలో హామీ ఇచ్చినట్లుగా ఆర్థిక సంఘం నిధులను కేవలం గ్రామ పంచాయతీలకు, వాటి అభివృద్ధికి మాత్రమే ఉపయోగిస్తూ వాటిని సద్వినియోగం చేయాలనే వైఖరిని మా ప్రభుత్వం తీసుకుంది. స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేస్తూ గ్రామ స్థాయిలో కనీస మౌలిక వసతులు, సేవలు సమర్థవంతంగా అందించాలన్నదే మా కూటమి ప్రభుత్వ ఉద్దేశం. గ్రామ పంచాయతీలకు శక్తివంతంగా చేయాలని సంకల్పించాం. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.